హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియో చేయడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ప్రెసెంట్ మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సాసా లేలే సేల్స్, సమ్మర్ సేల్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ సేల్స్ లో మీరు ఒకవేళ ఒక మొబైల్ కొనాలి అనుకున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక 10,000 నుంచి 1 lakh లోపల ప్రెసెంట్ సేల్స్ లో బెస్ట్ ఆఫర్స్ లో వచ్చే బెస్ట్ మొబైల్స్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియో చేసే టైం కి ప్రైసెస్ అనేది ఒక రకంగా ఉండొచ్చు, మీరు చూసే టైం కి ప్రైసెస్ అనేవి వేరీ అవ్వచ్చు. అండ్ కొన్ని మొబైల్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లోకి వెళ్ళిపోవచ్చు కూడా. కొంచెం ఓపిక పట్టుకొని మొత్తం వీడియో చూస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ ప్రైసెస్ పెరిగినా లేదా అవుట్ ఆఫ్ స్టాక్ లోకి వెళ్ళిపోయినా నన్ను మాత్రం ప్లీజ్ తిట్టుకోకండి. రీసెంట్ గా నేను ఒక 30,000 లోపల బెస్ట్ మొబైల్స్ ఏంటి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. కాకపోతే ఆ మొబైల్స్ ఇప్పుడు మనకు ఆఫర్స్ లో అయితే లేవు. ఏవైతే ప్రెసెంట్ మనకు ఆఫర్స్ లో ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో స్పెసిఫికేషన్స్ పరంగా లైట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని మొబైల్స్ కి సంబంధించిన లింక్స్ అనేవి ట్యాగ్స్ రూపంలో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీరు ఒకవేళ అమెజాన్ లో పర్చేస్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్స్ లో లింక్ ఉన్నాయి, దాంతో మీరు పర్చేస్ చేయండి. లేదు మీరు ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేస్తే ట్యాగ్స్ లో నేను లింక్ ఇచ్చాను, ప్రొడక్ట్స్ లో నేను లింక్స్ అనేవి ఇచ్చాను, దాని ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 15,000 లోపల ఉండే మొబైల్స్ గురించి చూసుకున్నట్లయితే ప్రెసెంట్ నాకు ఒకే ఒక మొబైల్ అయితే కనిపించింది. అది కూడా రియల్మీ నుంచి రియల్మీ P4 లైట్ అన్నమాట. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ 6.8 ఇంచెస్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కాకపోతే ఇది LCD డిస్ప్లే తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు 15 వాట్స్ చార్జర్ తో. అండ్ ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా, బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ రేంజ్ లో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం అంటే ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. అండ్ ఇది బేసిక్ మోడల్ వచ్చేసి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇంట్లో ఎవరైనా ఒక పెద్దవాళ్ళు ఉండేసి లేదా డైలీ నార్మల్ యూస్ కి మాత్రమే ఈ మొబైల్ యూస్ చేయాలి, జస్ట్ ఒక బ్రౌజింగ్ కి లేదా కాల్స్ మాట్లాడడానికి, అలాగే యూట్యూబ్ లో వీడియోస్ చూసుకోవడానికి, ఇన్స్టా రీల్స్ చూసుకోవడానికి, ఇలా పర్పస్ కి మాత్రమే యూస్ చేయాలనుకున్నట్లయితే ఈ మొబైల్ చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇది మనకు ప్రెసెంట్ సేల్స్ లో 12,000 రూపీస్ కి అయితే దొరుకుతుంది. ఒకవేళ నాకు సేల్స్ తో సంబంధం లేదు, నాకు కొంచెం మంచి మొబైల్ కావాలి అనుకున్నట్లయితే X7 అండ్ మోటో G67 ఈ రెండు మొబైల్స్ కూడా మంచి ఆప్షన్స్ అన్నమాట. ఈ రెండు మొబైల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ రెండు మొబైల్స్ కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాంట్లో ఫుల్ స్పెసిఫికేషన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ ఇప్పుడు 15,000 నుంచి 30,000 లోపల ఉండే మొబైల్స్ గురించి చూసుకున్నట్లయితే ప్రెసెంట్ మనకు సేల్స్ లో 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. అండ్ సేల్స్ లో కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో 3-4 మొబైల్స్ ఉన్నాయి. అన్ని మొబైల్స్ కి సంబంధించి లింక్స్ అనేవి ట్యాగ్స్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అనేది ఇచ్చారు, అది కూడా AMOLED డిస్ప్లే అనేది ఇచ్చారు. అండ్ బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీతో 68 వాట్స్ చార్జర్ సపోర్ట్ తో అయితే వస్తుంది. కెమెరా పరంగా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. IP68 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ మనకు అరౌండ్ 20,000 రూపీస్ లో ఉంది. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 ప్రో. ఈ మొబైల్ మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరా పరంగా బ్యాక్ సైడ్ అన్ని కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. IP68 69 రేటింగ్ తో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 810H తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో 90 వాట్ ఫ్లాష్ చార్జర్ సపోర్ట్ తో వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. మీకు ఒక డీసెంట్ పిక్చర్ క్వాలిటీతో మంచి డిస్ప్లే అండ్ మంచి బ్యాటరీతో ఒక పర్ఫెక్ట్ మొబైల్ కావాలి అనుకున్నట్లయితే, అది కూడా మీ బడ్జెట్ ఒక 30,000 లోపల ఉంటే ఈ మొబైల్ ప్రెసెంట్ మనకు సేల్స్ లో 27,000 రూపీస్ కి అయితే దొరుకుతుంది. సో ఒకవేళ మీకు మోటో మొబైల్ వద్దు, రీసెంట్ ఇష్యూస్ ని దృష్టిలో పెట్టుకొని మీకు మోటో మొబైల్ వద్దు అనుకున్నట్లయితే మీకు ఇంకో 2000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 29,000 రూపీస్ కి రియల్మీ P4 ప్రో మొబైల్ అనేది ఉంటుంది. 30,000 లోపల ఏ మొబైల్ కొనాలి అనే వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. సో ప్రెసెంట్ మనకు ఈ 3 మొబైల్స్ లో ఆఫర్స్ లో అయితే ఉన్నాయన్నమాట. సో ఆఫర్స్ లో కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మనకు 3 మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్స్ కూడా మీకు ఒకవేళ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ ప్రైస్ రేంజ్ లో కనుక కనిపిస్తే ఈ మొబైల్స్ కూడా మీరు పిక్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి Vivo T4 Pro, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి OnePlus Nord CE5. నెక్స్ట్ 30,000 పైన అండ్ 50,000 లోపల, సో 30 to 50,000 లోపల ఉండే మొబైల్స్ గురించి చూస్తే దీనిలో ఫస్ట్ మనకు పోకో F7 5G అనే మొబైల్ ఉంటుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్
స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 6.83 ఇంచెస్ PO LED డిస్ప్లే తో వస్తుంది విత్ 1.5K రెజల్యూషన్ తో. కెమెరా పరంగా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. 7550 mAh బ్యాటరీతో 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ గేమ్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. బట్ కెమెరా పరంగా కొంచెం మీరు కాంప్రమైజ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఇదొక బెస్ట్ చాయిస్ అనేది అవుతుంది. సెకండ్ మొబైల్ వచ్చేసి Vivo X200T. ఈ మొబైల్ మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరా పరంగా అన్ని కెమెరాస్ కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ తో ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ టెలిఫోటో కెమెరా 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ఉంటే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. 6200 mAh బ్యాటరీతో 90 వాట్స్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. IP68-69 రేటింగ్ కూడా ఉంటుంది. సో ఇది కూడా గేమ్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీరు ఒకవేళ గేమ్స్ లవర్ కనుక ఉన్నట్లయితే ఇది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. కెమెరాస్ పరంగా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. బెస్ట్ క్వాలిటీలో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 50,000 రూపీస్ ఉంది. సో ప్రజెంట్ ఈ రెండు మొబైల్స్ అయితే సేల్స్ లో ఉన్నాయి. సేల్స్ తో సంబంధం లేకుండా ఇంకో రెండు మొబైల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. IQ Neo 10, ఇంకోటి వచ్చేసి OnePlus Nord 6. OnePlus Nord 6 అనేది రీసెంట్ గానే లాంచ్ అయింది. బట్ ఇది కూడా ఒక మంచి మొబైలే. నెక్స్ట్ ఇప్పుడు 50,000 నుంచి 70,000 లోపల కనుక చూసినట్లయితే నాకైతే రెండు మొబైల్స్ మాత్రమే బెస్ట్ అనిపించాయి. వీటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి iPhone 15 అన్నమాట. మీరు ఒకవేళ ఐఫోన్ లవర్ కనుక ఉన్నట్లయితే అండ్ ఐఫోన్ పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే సో iPhone 15 అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఇది A16 బయోనిక్ ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ కూడా మనకు 12 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. 6.1 ఇంచెస్ OLED డిస్ప్లే తో వస్తుంది. బ్యాటరీ పరంగా 3349 mAh తో 20 వాట్స్ చార్జర్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది మనకు అరౌండ్ 57,000 రూపీస్ కి అయితే ప్రెసెంట్ సేల్స్ లో అయితే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి OnePlus 13. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు అన్ని కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా సపోర్ట్ తో వస్తాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాస్ ని ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ పరంగా 6000 mAh బ్యాటరీతో 100 వాట్స్ చార్జర్ సపోర్ట్ తో అయితే వస్తుంది. IP68-69 రేటింగ్ తో వస్తుంది. ఇది గేమ్స్ ని అండ్ మల్టీ టాస్కింగ్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. 8 Elite ప్రాసెసర్ అనేది ఒక స్ట్రాంగ్ ప్రాసెసర్ అన్నమాట. ఈవెన్ దో మీరు గేమ్స్ ని కంటిన్యూస్ గా ఆడుతూ ఉన్నా కానివ్వండి మీకు ఎటువంటి లాగ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయరు. ఇది మనకు అరౌండ్ ఒక 57,000-58,000 రూపీస్ లో అయితే దొరుకుతుంది. అండ్ ఆఫర్స్ లో లేని ఇంకో మొబైల్ మనకు 67,000 రూపీస్ లో అయితే వస్తుంది. ఇది IQ 15 అన్నమాట. ఇది కూడా ఒక మంచి మొబైలే. మనకు OnePlus 13 కానివ్వండి, IQ 15 కానివ్వండి సేమ్ ప్రాసెసర్ తో వస్తాయి. అండ్ గేమింగ్స్ పరంగా ఇవి బీస్ట్ అన్నమాట. మీరు ఎక్కడా కూడా లాగ్స్ కానివ్వండి లేదా పర్ఫార్మెన్స్ పరంగా స్లో అవ్వడం కానివ్వండి ఎక్కడా మీరు నోటీస్ చేయరు. చాలా మంచి ప్రాసెసర్ తో అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అబోవ్ 70,000 లోపల అండ్ 1 lakh లోపల కనుక చూసుకున్నట్లయితే నాకు ఒకటే మొబైల్ కనిపించింది. అండ్ ఇంకో రెండు మొబైల్స్ కూడా ఉన్నాయి. బట్ అవి అవుట్ ఆఫ్ స్టాక్ సేల్స్ లో అయితే లేవన్నమాట. బట్ సేల్స్ లో ఒక్క మొబైల్ మాత్రమే కనిపించింది. అది కూడా ఐఫోన్ నుంచి iPhone 17. ప్రజెంట్ మనకు చాలా తక్కువ ప్రైస్ కి అయితే దొరుకుతుంది. iPhone 16 తో కంపేర్ చేసుకుంటే iPhone 17 లో చాలా తక్కువ వేరియేషన్ మాత్రమే ఉంది. సో మీరు ఒకవేళ ఐఫోన్ లవర్ ఉంటే మీరు ఐఫోన్ యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఇది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. iPhone 17 ప్రెసెంట్ మనకు 72,000 రూపీస్ లో అయితే దొరుకుతుంది. ఈ మొబైల్ మనకు Apple A19 చిప్ సెట్ తో అయితే వస్తుంది. కెమెరా పరంగా బ్యాక్ సైడ్ మనకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. డిస్ప్లే పరంగా 6.3 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్ట్రీమ్ LTPO OLED డిస్ప్లే అయితే వస్తుంది. 3692 mAh బ్యాటరీతో 40 వాట్స్ చార్జర్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ ప్రెసెంట్ 72,000 రేంజ్ లో అయితే ఆఫర్స్ లో వస్తుంది అనమాట. ఈ మొబైల్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ అవి మనకు ప్రెసెంట్ ఆఫర్స్ లో అయితే లేవు. బట్ ఫ్యూచర్ లో మీకు ఒకవేళ కనిపిస్తే ఇదే బడ్జెట్ రేంజ్ లో మీరు ఒకసారి లుక్ వేయండి. వచ్చేసి OnePlus 15 ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి Samsung S25 Ultra. సో ఈ రెండు మొబైల్స్ కూడా చాలా మంచి మొబైల్స్ అన్నమాట. సో గైస్ ఇవి ఒక 10,000 నుంచి 1 lakh లోపల ఉండే మొబైల్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. ప్రెసెంట్ సేల్స్ లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి అండ్ సేల్స్ లో లేని బెస్ట్ మొబైల్స్ గురించి కూడా నేను కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. అండ్ కొన్నిటికి సంబంధించి వీడియోస్ అనేవి చేశాను. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే పైన మీరు ఐకార్డ్స్ ద్వారా కూడా చూడొచ్చు. ఒకసారి అవి కూడా చెక్ చేయండి.
అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ మొబైల్ కొనాలి అనుకున్నట్లయితే ప్రొడక్ట్స్ లో లింక్ ఇచ్చాను, దాని నుంచి మీరు కొనొచ్చు. అలాగే మనకు డిస్క్రిప్షన్స్ లో కూడా లింక్ ఇచ్చాను, దాని నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.